హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు. చాలా రోజులుగా కాల్ చేస్తే ఎత్తట్లా, బట్ ఫైనల్ గా దొరికారు ఈ రోజు నాకు. ఈ రోజు మనతో పాటు సత్యశ్రీ గారు ఉన్నారు. తనతో మాట్లాడతాము. జబర్దస్త్ తర్వాత చాలా మూవీస్ చేస్తూ వస్తున్నారు. సో టెలివిజన్ కి చాలా తక్కువగా కనిపిస్తున్నారు. ఎందుకు అడుగుతాం. హాయ్. హలో. సో ఎక్కడ దొరకట్లేదని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టేసింది నన్ను. ఓకే, చెప్పుమా. సో లాస్ట్ 3 years నుంచి మిమ్మల్ని ఫాలో అప్ చేస్తూనే ఉన్నా, బట్ ఫైనల్లీ మీరు సినిమాల్లో బిజీ ఉంటున్నారు. అండ్ రీసెంట్ గా అనగనగా ఒక రాజు మంచి హిట్, మంచి రోల్. ఫస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో నవీన్ పూల్శెట్టి గారితో అసలుకి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎట్లా ఉంది, ఏంటి, ఎలా ఉంటారు నవీన్ గారు? మామూలుగా బయట అయితే ఫుల్ ప్యాక్ ఎనర్జీ, ఆన్ సెట్స్ ఎలా ఉంటారు? ఆన్ సెట్స్ కూడా అసలు ఫుల్ ఎనర్జీగానే ఉంటారు, కానీ ఎప్పుడు వర్క్ 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 24/7 వర్కేనండి. ఇప్పుడు ఈ షార్ట్ అయిపోతే నెక్స్ట్ ఏం చేయాలి ఇట్లా ఉంటుంది అనమాట. మాతో మాట్లాడింది తక్కువ, వర్క్ లో ఉన్నది ఎక్కువ. బికాస్ 24 క్రాఫ్ట్స్ అంటే డైరెక్టర్ ఉన్నా కూడా ఆయన స్టోరీ కాబట్టి, సో ఆయన ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. మాకు ప్రతి సీన్ కూడా ఇలా చేస్తే బాగుంటుంది, మీరేమైనా సజెషన్ ఇస్తారా అని ఇట్లా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఆయన గుర్తు పెట్టుకుని పోలీస్ షెట్టిలో ఒకే ఒక క్యారెక్టర్ చేసి చిన్న సీన్ చేశాను నేను. సో అప్పుడే చెప్పారు నాకు, మీరు ఖచ్చితంగా ఇంకొక మూవీలో చేద్దరు కానీ అని చెప్పి. సో ఆయన గుర్తు పెట్టుకుని నాకు ఆ క్యారెక్టర్ ఇవ్వడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ నవీన్ గారు. సో చూస్తే కనుక చాలా చూజీగా, అంటే ఏ క్యారెక్టర్స్ అయితే క్యారెక్టర్స్ చేయట్లేదు అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తున్నారు. సో ఎందుకు కాన్షియస్ గా అలాగా కొన్ని చేసిన సెలెక్టివ్ గా చేస్తున్నారా ఏంటి? అంటే నా స్టార్టింగ్ కెరియర్లో కంటిన్యూగా ఏది వస్తే చేసుకుంటూ వెళ్ళిపోయాను. బట్ ఇప్పుడు ఒక పర్టికులర్ ఒక ఫేజ్ ఉన్నప్పుడు దీన్ని మనం చాలా చూస్ చేసి, చాలా మన రెప్యుటేషన్ అనేది ఎప్పుడు మన సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ మనకున్న ఏమంటారు ఫోకస్, ఏ క్యారెక్టర్ చేయాలి ఏంటనేది ఇదే ఒక సర్టెన్ పీరియడ్ అనేది నేను అనుకుంటున్నాను. సో కాబట్టి చూస్ చేసుకుని చేస్తేనే బెటర్ ఈ టైంలో. తర్వాత మనకి గ్లామర్ ఉన్నంత వరకే ఏదైనా, ఈ గ్లామర్ ఉన్నంత వరకు కొంచెం చూస్ చేద్దాం అనేది ఉంది. సో చూస్తే కనుక మీరు జబర్దస్త్ లో చేసేవాళ్ళు, అండ్ దాని నుంచి మంచి ఫేమ్ వచ్చింది. చమక్ చంద్ర గారి టీమ్ లో చేసేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు బిజీ అయిపోయారు. ఆయన సినిమాల్లో బిజీ అయిపోయారు, మీరు సినిమాల్లో బిజీ అయిపోయారు. మళ్ళీ ఎప్పుడైనా గ్యాంగ్ అంతా కలుస్తుంటారా? మన చమక్ చంద్ర గారితో కలుస్తారా? లేదండి, అంటే ఎప్పుడైనా వర్క్ ఉన్నప్పుడే. మేము స్కిట్స్ చేసేటప్పుడు మాత్రం అప్పుడు రెగ్యులర్గా కలిసేవాళ్ళం, అది కూడా వర్క్లోనే. తర్వాత ఎప్పుడు కూడా మేము పెద్దగా కలవం. ఎప్పుడైనా ఒక ఫెస్టివల్ వచ్చినప్పుడు ఆ విష్ చేయడం కానీ, బర్త్డేకి విష్ చేయడం కానీ, అంతే తప్ప మళ్ళీ ఇంకెక్కడ కూడా మేము మీట్ అవ్వడం జరిగింది. సో నేను విన్నాను, సత్య గారికి సత్య గారికి బిగ్ బాస్ లో ఆఫర్ ఉంది, కానీ వెళ్ళట్లేదు అని. మరి 10th సీజన్ కి వెళ్తారా? నాకు వచ్చిన మాట నిజమే. బట్ చెప్పాను అంటే నాకు నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంతా నేనే చూసుకునేది. సో దాన్ని వదిలి నేను వెళ్తే మళ్ళీ నా ఫ్యామిలీ సఫర్ అవుతారు. సో అన్ని డేస్ మళ్ళీ ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు హ్యాండిల్ చేయడానికి ఇంకొక పర్సన్ అంటూ ఉంటారు కాబట్టి ఓకే. బట్ నాకు ఫాదర్ మదర్ వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళాలంటే నేను వెళ్ళలేను ఫస్ట్. సో అందుకని చెప్పి నేను వెళ్ళట్లేదు. సో చూస్తుంటాం మీ మదర్ కూడా వ్లాగ్ అవన్నీ చేసినప్పుడు. లాస్ట్ టైం కూడా నేను కాల్ చేశాను, అన్ని బట్టలు ఏం చేస్తారు అని చెప్పేసి. సో మీ రెమ్యునరేషన్స్ అన్ని బట్టలకే సరిపోతున్నాయా, ఏమైనా సేవ్ చేస్తున్నారా? సేవింగ్ ఉంటుంది, కాకపోతే ఇంకా అమ్మాయిలం కదా, మీకు తెలియంది కాదు. ఎక్కడ ఏం కనిపించినా నాకు అది కావాలి అనేది ఒకటి ఉంటుంది. ఒక షాపింగ్కి వెళ్ళామంటేనే మా మదర్ నేను అట్లనే ఉంటుంది అనమాట. వదిలేమ్మ అంట, బట్ నాకు నచ్చుతుంది. మా అమ్మ నాకు తెలియకుండా ఇది ప్యాక్ చేసేయండి, ఇది ప్యాక్, పాపకు నచ్చింది ఇది చేసిన, ఇంటికి వచ్చాక చూసుకుంటా. ఇన్ని ఎప్పుడు కొనేసావు అని అంటే, నీకు నచ్చింది అన్నావు, నేను కొనేసాను అంతే, అట్లా చెప్తుంది అనమాట మా మమ్మీ. సో అంటే మీరు ఇల్లు కట్టించడం అనేది డ్రీమ్. సో ఫైనల్ గా మీ మదర్ వాళ్ళకి ఒకటి హౌస్ కన్స్ట్రక్షన్ చేయించారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? మీ పేరెంట్స్ ఫీలింగ్ ఏంటి? వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు, నాకు సాటిస్ఫాక్షన్గా ఉంది. బికాజ్ నేను అనుకున్నది ప్రతి ఒక్కరూ అంటే పిల్లలు ఇప్పుడు ఈ వెంకటరామయ్య గారి తాలూకా మూవీ కూడా అట్లాగే ఉంటుంది అనమాట. పిల్లలు ఎలా ఉండాలి అని అనేది, ఎలా ఉండకూడదు అనేది కూడా దీంట్లో ఉంటుంది మూవీలో. సో అలా నాకు కోరిక, అంటే ఎప్పటికైనా మా పేరెంట్స్ మేము పెళ్ళిళ్ళు చేసి వెళ్ళిపోతే వాళ్ళు ఒంటరి వాళ్ళని మనం చేయలేము, ఎప్పటికైనా ఉంటాం. బట్ వాళ్ళకంటూ ఒక సెటిల్మెంట్, వాళ్ళు ఉన్నంత వరకైనా హ్యాపీగా ఉండాలి, కంఫర్ట్ జోన్లో ఉండాలనేది నా కోరిక. సో అందుకని ఊళ్ళో ఇల్లు కట్టించాను.
సో ఇప్పుడు చూసుకుంటే కనుక వెంకటరామ గారి తాలూకాలో మీ క్యారెక్టర్ కూడా చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తుంది. సో త్రూ అవుట్ క్యారెక్టర్ ఉంటుందా, నెగిటివ్ షేడ్స్ ఆర్ పాజిటివ్ షేడ్, అంటే బాగా ఐ మీన్ బాగా ఏడిపిచ్చేశారు అని చెప్పేసి నేను విన్నాను, ఫుల్ గా ఏడ్చారు అని. ఏంటి అసలు? ఎస్ అంటే నెగిటివ్ పాజిటివ్ అనేది మీరు మూవీ చూడండి జూలై 18th మీకు అర్థమవుతుంది. బట్ ఏడిపించడం మాత్రం నిజం. సో అది చెప్తున్నా కదా, డిఫరెంట్ క్యారెక్టర్ లో నేను ప్లే చేయడం జరిగింది వెంకటరమయ్య గారి తాలూకా. అది కూడా చాలా ఇష్టంతో, చాలా ఆ, కొన్ని కొన్ని చోట్ల ఇబ్బందులు పడినా కూడా చాలా, అంటే నేను ఒక్కదానని కాదు, ప్రతి ఒక్కరు, ఈవెన్ ఎక్కడ కూడా మెయిన్ మా కోమలి గారు ప్రొడ్యూసర్, మమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయకుండా మా కంఫర్ట్ జోన్ ఇచ్చి, వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డా కూడా మాకేం చెప్పకుండా, ఇప్పుడు రిలీజ్ అవుతుందంటే ఆ క్రెడిట్ అంతా కూడా మన లేడీ ప్రొడ్యూసర్ కోమలి గారు అండ్ సోమేష్ గారు అండ్ మన డైరెక్టర్ సతీష్ గారు. ఫైనలీ ఆల్ ద బెస్ట్. సో మంచి మంచి చేయాలి మూవీస్. అప్పుడప్పుడు మాకు కూడా ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి, 3-4 years నుంచి అడుగుతున్నాం. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇస్తాను. All the best. థ్యాంక్ యూ.